కమ్మటి పాలకూర పప్పు రెసిపీ ఇది. చాలా క్విక్‌గా అయిపోద్ది. కానీ దానికన్నా ముందు ప్రిపరేషన్ స్టెప్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర కదా! 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే ఆకుకూరలో మట్టి లేకుంటే పెస్టిసైడ్స్ లాంటివి మన ఫుడ్‌లోకి వచ్చేస్తాయి. 3 గుప్పెళ్ళ పాలకూర దానిలోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసి, వాటర్ యాడ్ చేసేసి 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇలా చేయడం వల్ల ఆకుకూరలో ఉన్న మట్టి లాంటివి లేకుంటే పెస్టిసైడ్స్ లాంటివి వాటర్ పైకి తేలిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం పెసరపప్పుని నానబెట్టుకోవాలి. పెసరపప్పుని ఒక పెద్ద గ్లాస్‌లో హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. అంటే ఒక ఫుల్ రైస్ కప్ నిండా పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని కూడా 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని దాన్ని కూడా నానబెట్టాను. పెసరపప్పుని, ఆకుని రెండిటిని కలిపి వేరువేరుగా 15 నిమిషాలు పక్కన చిన్ని నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండుని కొన్ని వేడి నీళ్లు పోసి చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టాను. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఆకు, పప్పుని 2 శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్‌లోకి పప్పుని యాడ్ చేసి 4 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ. చాలా చిన్నవి స్పైసీ తక్కువ ఉంటాయి కాబట్టి, పెద్దవి స్పైస్ ఎక్కువ ఉంటాయంటే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇండియన్ సైజ్డ్ గార్లిక్ 4 తీసుకొని యాడ్ చేశాను. వెల్లుల్లిపాయ తినము అంటే కంప్లీట్‌గా మీరు స్కిప్ చేసేయొచ్చు ఆ పార్ట్‌ని. తర్వాత దీనిలోకి పావు స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలానే ఫుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. నేనెప్పుడు పప్పు ఉడికిస్తున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసే ఉడికిస్తాను. ఉడుకుతది. మీకు ఉడకదు అనుకుంటే మాత్రం సాల్ట్‌ని లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ రేషియో ఏంటంటే మనం తీసుకున్న పప్పుకి డబుల్ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేయండి ఫస్ట్. ఒకసారి గరిటెతో కలపండి. ఆకు మునిగిందా లేదా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఆకు మునగలేదు అంటే ఇంకొక పావు కప్పు వాటర్ యాడ్ చేయండి. నాకు ఆకు మునగలేదు కాబట్టి వాటర్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను. కంప్లీట్‌గా ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేశాకనే లిడ్ ఓపెన్ చేయాలి కుక్కర్ లిడ్. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకో ఒక పాన్ తీసుకొని దానిలోకి 2 ఎండుమిర్చి తీసుకున్నాను. 2 రెబ్బలు కరివేపాకు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు యాడ్ చేసి ఒక ఫుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి నెయ్యితో తాలింపు పెట్టాను. కంప్లీట్‌గా వేగిన తర్వాత తాలింపు ఇప్పుడు దీనిలోకి ఇంగువ వేయడం మర్చిపోకూడదు. ఇంగువ చిటికెడు అంటే పావు స్పూన్ యాడ్ చేసి ఆ ఇంగువను కూడా బాగా కలిపేసిన తర్వాత తాలింపు తీసుకెళ్ళి పక్కన పెట్టండి. ఇంతలోపు మన ప్రెషర్ అంతా పోతది కాబట్టి కుక్కర్‌లో ఓపెన్ చేసి కొంచెం చల్లారిన తర్వాత పప్పు గుత్తితో గానీ, గరిటెతో గానీ ఒకసారి పప్పుని, ఆకుని అంతా బాగా కలిపేసి ఆ పప్పుని తాలింపులో కలిపేయండి. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్‌లో ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఆ వాటర్‌ని కూడా స్పూన్‌తో ఒకసారి కుక్కర్ అంతా కలిపి ఆ వాటర్‌ని మళ్ళీ పప్పులోకి యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి 4 స్పూన్లు రసాన్ని పప్పులో యాడ్ చేసి కంప్లీట్‌గా కలిపి ఎప్పుడైతే పప్పు కుతకుతలాడుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే మీ పాలకూర పప్పు రెడీ అయిపోద్ది. ఈ రెసిపీ చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో బాగుంటుంది, అచ్చంగా పప్పు తినడానికి బాగుంటుంది, ఎర్రనోక ఉప్మాతో బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే దయచేసి ట్రై చేసి ఎట్లా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. చిన్న ఛానల్ అక్కర్లేదు అని మాత్రం ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.